భూమిపై నివసించే ప్రతి జీవికి జీవించే సమాన హక్కు ఉంది. కానీ మానవులు వారికి తెలివి ఉందని జంతువులను వేటాడటం, వాటిని విచక్షణరహితంగా హింసించటం, వాటి ఆవాసాలను నాశనం చేయడం, రసాయన మందులు పిచికారి చేసి చంపివేయడం వంటి క్రూరమైన పనులను తట్టుకోలేక జంతువులు మనుషులను న్యాయస్థానానికి తీసుకుపోవడానికి నిర్ణయించుకున్నప్పుడు అసలు ఏం జరిగింది? ఎవరికి న్యాయం జరిగింది? మరి జంతువులు మనుషులను న్యాయస్థానానికి ఎందుకు తీసుకొచ్చారు? మనం పర్యావరణంలో ఏ విధంగా మెలగాలి, తోటి జంతువులను ఏ విధంగా చూసుకోవాలని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మనుషులు పెడుతున్న బాధలను తట్టుకోలేక జంతువులన్నీ సింహం అధ్యక్షతన అడవిలో ఒక దగ్గర సమావేశమయ్యాయి. ప్రియమైన సమస్త జంతువులారా, ఈ రోజు నుంచి మనమందరం ఎక్కడున్న జంతువులైనా సరే మానవులకు ఉపయోగపడే ఏ ఒక్క పనిని కూడా చెయ్యకూడదు. ఇదే నా మాటే శాసనం. ఎవరు దీనిని దాటొద్దు. సింహం చెప్పిన మాటలు విని జంతువులన్నీ ఒకదానితో ఒకటి చర్చించుకొని ఈ రోజు నుంచి మనం ఎవ్వరం కూడా మానవులకు ఉపయోగపడే ఏ పని చెయ్యవద్దని అన్ని జంతువులు కలిసి అడవిలో ఒక ప్రదేశంలోకి వెళ్ళినాయి. అన్ని జంతువులు ఒకటే మాటపై కట్టుబడి ఉన్నాయి. మేము ఈ రోజు నుంచి మానవులకు ఉపయోగపడే ఎటువంటి పనులను కూడా చేయమని నిర్ణయించుకున్నాయి. జంతువులు మానవులకు ఉపయోగపడే పనులు ఆపివేసిన వారం రోజుల తరువాత వారం రోజులు గడిచేసరికి మనుషులకు దిక్కు తోచలేదు. ఆకలితో అలమటిస్తున్నారు. కొద్దిమంది చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఎటు చూసినా శ్మశానంలాగా కనిపిస్తుంది. పిల్లలకు పాలు లేవు, తాగడానికి ఏవీ లేవు. నెత్తి నోరు కొట్టుకుంటూ అందరూ లోకమంతా శోకంలో నిండిపోయింది. ప్రియమైన మానవులారా, మనం ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. మనకెందుకు పని చేయడం లేదు, అసలు మనకెందుకు ఆ జంతువులు సహకరించట్లేదు, మనమే దాంట్లో దగ్గరికి వెళ్దాం. పదండి, లేవండి, మనం ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి జంతువుల దగ్గరికి వెళ్ళి అవి మనకెందుకు సహాయం చేయటంలో తెలుసుకుందాం. వాటితో పోరాటం చేసి అయినా సరే తెలుసుకుందాం. పదండి పదండి వెళ్దాం, పదండి. జంతువులారా, మీరు మాకెందుకు పని చేయటం లేదు? మేము దిక్కు తోచటం లేదు. మీరు పని చెయ్యక, మాకు సహాయం చేయక. మీరు మాకు పని చెయ్యాలి. ఎందుకు చెయ్యరు? మీరు ఎందుకు చెయ్యరు? మేము మీకు పని చెయ్యం. మాకు పని చెయ్యాలి. ఆపండి ప్రియమైన జంతువులారా, మానవులారా, మనమందరం మన పర్యావరణ రాజ్యం యొక్క రాజైన రాజు దగ్గరికి వెళ్దాం. మనకు సరైన తీర్పు, సరైన న్యాయం చేస్తాడు కదా. అందరం వెళ్దాం, పదండి, రాజు దగ్గరికి వెళ్దాం, రాజ్యసభకు వెళ్దాం, పదండి. మనకు రాజాది రాజా, రాజా మార్తాండ, రాజగంభీర, పర్యావరణ రక్షకుడ, దైవ సంభూతుడ, ప్రపంచ రక్షకుడ, బేరాక్ మహారాజు ఆగమనం బహుపరాగ్. జై హో బేరాక్ మహారాజ్. ప్రియమైన జంతువులారా, ప్రియమైన మానవులారా, మీకు వచ్చిన ఆపద ఏమిటి? మీరెందుకు గొడవ పడుతున్నారు? ఈ ప్రపంచ రక్షకుడైన నేనున్న నా రాజ్యంలో మీరు గొడవ పడటమా? మీకు వచ్చిన ఆపద ఏమిటో చెప్పండి. నాకు నేనున్నాను, మీ కష్టం తీరుస్తాను. చెప్పండి. మహారాజా, మమ్మల్ని ఏం చెప్పంటారు? మా కష్టాలు ఈ మనుషులు మమ్మల్ని. మహారాజా, ఈ జంతువులన్నీ అబద్ధాలు ఆడుతున్నాయి. ఇవన్నీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయి. మమ్మల్ని వారం రోజుల నుంచి దిక్కు లేకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాయి. మమ్మల్ని, మా మాటలు వినండి మా ప్రభు, మీరే మమ్మల్ని కాపాడాలి. సింహం గారు, మీరు కూర్చోండి. మానవులారా, మీకేం కష్టాలున్నాయి నాకు చెప్పండి. నేనున్నాను, మీ కష్టాలు తీరుస్తాను. నిర్భయంగా మీకు కలిగిన కష్టాలేమిటో. మహారాజా, మీరే మమ్మల్ని కాపాడాలి. మేము ఈ కష్టాలు పడలేకపోతున్నాం మహారాజా. మా కష్టాలు మీరే తీర్చాలి. మీరున్నారనే నమ్మకమే మహారాజా. మహారాజా, మహారాజా, మీరే మమ్మల్ని కాపాడాలి మహారాజా. మీరే మమ్మల్ని కాపాడాలి మహారాజా. మహారాజా, మీరే మమ్మల్ని. మానవులారా, మీకొచ్చిన కష్టాలేమిటో చెప్పండి. నేనున్నాను, నేను వింటాను, మీ కష్టాలు తీరు. మహాప్రభు, మమ్మల్ని ఏం చెప్పమంటారు? మా కష్టాలు ఒకటా రెండా? చెప్పుకుంటూ పోతే తరగని బాధలున్నాయి. ఏ పనులు జరగడం లేదు. అన్ని పనులు ఎక్కడి అక్కడనే ఆగిపోయాయి. ఆవులు గేదెలు పాలివ్వడం మానేశాయి. పసిపిల్లలు పాలు లేక ఏడుస్తూ ఆకలికి అనుమతిస్తూ
ఎద్దులు అరక దున్నడానికి రావడం లేదు, పాడి లేదు, పంట లేదు, తినడానికి తిండి కూడా దొరకక పస్తులుంటున్నాము మహారాజా. కోడి పొద్దున్నే కూత పెట్టి నిద్ర లేపడం లేదు. కాకులు సరిగ్గా లేకపోవడం వలన చెత్త మొత్తం పేరకపోయింది ఊరంతా. కోకిలల పాటలు లేవు మహారాజా, పిచ్చుకల కిచకిచలు లేవు. ఊరంతా మూగబోయింది, శ్మశానంలాగా మారిపోయింది మహారాజా. మొత్తం ఊరంతా శ్మశానంగా మారిపోయింది మహారాజా. మీరే మమ్మల్ని కాపాడాలి, మీరే మమ్మల్ని కాపాడాలి మహారాజా, మహారాజా, మహారాజా. చివరికి మిడతలు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు, కందిరీగలు, చీమలు ఏవి కూడా పంటల మీద వాలడం లేదు. పూత పిందె కావడం లేదు, గింజ లేదు, తిండి లేదు, ఏది లేదు. మాకు చివరికి చావు ఒక్కటే దిక్కయింది మహారాజా. మహారాజా, మాకు మీరే న్యాయం చెయ్యండి మహారాజా, మీరే మాకు న్యాయం చేయండి మహారాజా, మీరే మాకు న్యాయం చేయండి మహారాజా. ప్రియమైన మానవులారా, మీకిన్ని కష్టాలున్నాయా? మీరిన్ని బాధలు పడ్డారా ఈ వారం రోజుల నుంచి? నేను విన్నాను మీ మాటలన్నీ, మీ కష్టాలన్నీ విన్నాను, మీ బాధలు నేను ప్రియమైన జంతువులారా, మీరు చాలా మంచివారు. మీరు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మీరు ఎవరికి కూడా ఏ హాని చెయ్యరు. మీరు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో పెద్ద అంతర్యం దాగి ఉంది. చెప్పండి, నేనున్నా మీకు న్యాయం చేస్తా. మహారాజా, మీరు చాలా గొప్పవారు. మీరు ఈ ప్రపంచానికే రక్షకుడు, ఈ పర్యావరణానికి మీరు రక్షకుడు. దయతో మా మాటలు వినండి మహారాజా. మా జన్మ పరుల సేవకే అంకితం. మేము ఏ రోజు ఏ జీవికి కూడా హాని చేయలేము. కానీ ఈ మనుషులు మా పట్ల క్రూరాతి క్రూరంగా, హీనంగా మమ్మల్ని నానా బాధలు పెట్టారు మహాప్రభు. మహాప్రభు, నన్ను ఆవు అంటారు. నా దగ్గర పాలు పిండుకుంటున్నారే కానీ ఈ మానవులు నాకు కొంచెం మేత కూడా వేయడం లేదు మహాప్రభు. మా పిల్లలకు తాగడానికి ఒక చుక్క పాలు లేకుండా పిండుకుంటున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మహాప్రభు. ఈ మానవులు చిత్రహింసలు చేస్తున్నారు మహాప్రభు. మహాప్రభు, నన్ను ఎద్దు అంటారు. పొద్దునే నాగలి కట్టి సాయంత్రం వరకు దున్నుతున్నారు. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు మహాప్రభు. కొంచెం గడ్డి కూడా వేయడం లేదు మహారాజా. నానా చాకిరీ చేయిస్తున్నారు నాతో ఉదయం నుంచి సాయంత్రం దాకా. కానీ కొంచెము మేత కూడా వేయడం లేదు నాకు మహాప్రభు.